ఈరోజు ఖైరతాబాద్ డివిజన్ మరియు సోమాజిగూడ డివిజన్ సంబంధించి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా స్థానిక కార్పొరేటరు విజయరెడ్డి గారు, మరి అదేవిధంగా అక్కడ సోమాజిగూడలో సంగీత యాదవ్ గారు కూడా పాల్పంచుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మీరు చూస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మీడియా ద్వారా కూడా పెద్ద సంఖ్యలో ప్రచారం జరుగుతూ ఉంది. షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం నిరంతరం ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా నిరంతరంగా కొనసాగించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు నేను అనుకుంటాను మా నియోజకవర్గంలోనే ఖైరతాబాద్లోనే మేము దగ్గర ఒక 20 కోట్ల పైచులకు విజయరెడ్డి గారు గతంలో పంచుంటారు, ఇప్పుడు కూడా పంచుతూ ఉన్నాం. ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు, లేకుంటే ఒక సంవత్సరంతో అయ్యేది కాదు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం, ఇదే కాకుండా మరి మీరు మొన్న చూశారు కొత్త రేషన్ కార్డుల విషయంలోనే కానీ మరి మిగతా కార్యక్రమాల విషయంలో కానీ ఏదైనా సరే మరి నిన్న కూడా మరి ప్రత్యేకంగా ఆర్థిక మంత్రి గారు మరి హెల్త్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇతర రోగాలతో బాధపడుతున్నటువంటి వారికి ప్రత్యేకంగా గుండె నొప్పితో కానీ లేకుంటే కిడ్నీస్ ప్రాబ్లంతో కానీ డయాలసిస్ సెంటర్స్ అన్నీ కూడా పెట్టి పేద ప్రజలకు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము నిరంతరంగా అంటే ప్రజల ప్రక్షాన ఉండేటువంటి ఒక పక్షపాతిగా ప్రజల యొక్క ఇబ్బందులని నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులను కూడా అలా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం అవసరం ఉంది అనేది ఒక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకొని దానికి అనుగుణంగానే స్కీమ్లు ప్రవేశపెట్టడం ముఖ్యమంత్రి గారి ప్రత్యేకత. అందులో భాగంగానే నిన్న ఆర్థిక మంత్రి గారు మరి హెల్త్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు ఈ డయాలసిస్ సెంటర్ని కూడా త్వరలోనే మొదలుపెట్టించి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కిడ్నీస్తో ఇబ్బందులు పడుతున్న వారికి ఉచితంగా డయాలసిస్ చేయించడం అనేది. లేకుంటే మనం చూసాం ప్రైవేట్ హాస్పిటల్స్ పోతే ఒకసారి డయాలసిస్ చేసుకుంటే సుమారు 300 నుంచి 500, కొన్ని హాస్పిటల్స్ అయితే 1000-2000 కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి హరీష్ రావు గారికి ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని నేను మా విజయరెడ్డి గారు తప్పకుండా ప్రజలకు అందించడంలో నిరంతరం కృషి చేస్తామని సందర్భంగా తెలియదు. దాన్ని మొన్న బీజేపీ వారు చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తాం.